భద్రాద్రి జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో రామనామం జపిస్తూ రాసిన శ్రీరామకోటి పుస్తకాలను శ్రావణ మాసం ముగింపు సందర్భంగా పవిత్ర పుణ్య గోదావరి నదిలో ఆలయ అర్చకులు ఘనంగా నిమజ్జనం కార్యక్రమం చేశారు. ఇక ముందుగా భక్తులు సమర్పించిన శ్రీరామకోటి పుస్తకాలను 2 లారీలలో నింపి ఆలయ ఈవో రమాదేవి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయం నుండి రామరథం వెంట మేళ తాళాలతో వేద మంత్రోచ్చరణల నడుమ రామనామ స్మరణల మధ్య గోదావరి బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. పవిత్ర గోదావరి నది మాతకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి గోదావరి మాతకు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, నూతన వస్త్రములు సమర్పించారు. అనంతరం శ్రీరామకోటి పుస్తకాలను భక్తులు అందరూ గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామాయ నమః. రామానుజాయ నమః. భద్రాచల దివ్య క్షేత్రంలో శ్రావణ మాసంలో రామకోటి నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి రామభక్తులందరూ కూడా రామకోటిని ఎంతో శ్రద్ధగా రాస్తూ ఉంటారు. రామకోటి రచన వల్ల సర్వకామితాలు తీరుతాయని మనకి శాస్త్రం చెబుతోంది. మనకి నామాలలో రామనామం చాలా విశేషమైనది. అందుకనే రామనామాన్ని ఒక్కసారి రాస్తే చాలుట లేదా స్మరించినా చాలుట విశేషమైనటువంటి ఫలితాలను పొందుతామని చెప్పేసి మనకి పురాణం చెబుతోంది. అటువంటి రామనామాన్ని ఎంతో శ్రద్ధగా రాసి అలా రాసినటువంటి నామాన్ని తీసుకొచ్చి భద్రాచల రామచంద్రమూర్తి యొక్క పాదాల చెంత సమర్పిస్తూ ఉంటారు అశేష భక్తజనం అంతా కూడా. అలా వారందరూ సమర్పించినటువంటి రామకోటిని ఏదైతే ఉందో ఆ పుస్తకాలన్నింటినీ కూడా సంవత్సరం పాటు భద్రంగా ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసి దానిని ఊరేగింపుగా దేవాలయం నుంచి తీసుకువచ్చి పవిత్రమైనటువంటి గోదావరిలో నిమజ్జనం ప్రతి శ్రావణ మాసంలోనూ మనకి చేయడం జరుగుతుంది. అటువంటి కార్యక్రమాన్ని నేడు ఎంతో దిగ్విజయంగా దేవస్థానం వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈ నిమజ్జన సమయంలో